మనకి బాధ కలిగినప్పుడల్లా మీరు కూర్చున్నా, నుంచున్నా, అన్నం తింటున్నా, మంచం మీద పడుకున్నా దేవతా విగ్రహం ఎదురుగా ఉండాలి. దయచేసి గమనించండి. పిచ్చి నమ్మకాలకి పోవద్దు. పడగదిలో దేవుడు ఉండొచ్చా? దేవుడు లేను చోటుందా? నువ్వు పెట్టేది కొత్తగా ఇక్కడ. పడగదిలో కూడా దేవుడు ఉండొచ్చు, స్టోర్ రూమ్లో కూడా దేవుడు ఉండొచ్చు. ఎందుకు ఉండాలంటే మనం పాపం చేయని ప్రదేశం లేదు కాబట్టి. ఏదో పాపపట ఆలోచన వచ్చినప్పుడల్లా ఒక్కసారి దేవుడు బొమ్మ చూస్తే అమ్మ భయపడి మానేస్తామండి. అందుకోసం దేవుడు ఉండాలి. అలాగని మొత్తం అన్నీ దేవుళ్ళనే పెట్టకండి, మొత్తం చూడడం మానేస్తారు. అది అతి. పెట్టేసామనుకోండి బొమ్మలు చూడడం మానేస్తారు. పిల్లలకి విసుకొచ్చి ఉండాలి. ముఖ్యంగా పడగదిలో అమ్మవారి చిత్రం ఉండాలి ఖచ్చితంగా. ఆవిడ శూలంతోనే ఉండాలి. తేడా వస్తే చంపేస్తాను అన్నట్టుగానే ఉండాలి. అప్పుడే మనిషి తిన్నగా ఉంటాడు, ఆడైనా మగైనా. ఇక్కడ ఉండొచ్చా, అక్కడ ఉండొచ్చా అని శంకలు వదిలేని దేవుడు ఉండకూడని చోటు ఉందా? శుభ్రంగా ఉంటుంది అయిపోయే.